నమస్తే బోసుకుమార్. వైసీపీ పార్టీ అన్ని సన్నాహాలు చేసుకుంటుంది 2029కి సంబంధించిన ఎలక్షన్స్ లో. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ చూడాలి. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఈసారి డ్యామ్ షూర్గా వెళ్తారు. ఎందుకంటే మోదీ గారు ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా అయ్యారు. ఇంకొకసారి ఆ వేడి పోకుండా జమిలీ ఎన్నికలు కనుక వెళ్ళిపోతే ఏంటంటే తొందరగా ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే దేశం మొత్తం మీద ఒకే ఎన్నికలు వచ్చేస్తాయి. ఆ వచ్చేసినటువంటి ఎన్నికలతోటి మళ్ళీ అధికారంలో రావచ్చినటువంటి ఏదో మొత్తానికి మ్యాజిక్ అయితే ఖచ్చితంగా మోదీ గారు చేస్తారు. దాంట్లో జమిలీ ఎన్నికలు వెళ్ళేటువంటి అవకాశం 90% పైన ఉంది. కంపల్సరీగా 90% పైన ఉందంటే ఆలోచించండి. అంటే త్వరలోనే ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. 2029కి వీళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు ఒకవేళ ముందుగా వస్తే దానికి కూడా సంసిద్ధంగా ఉండేటువంటి పరిస్థితులకి ఉండాలనేటువంటి విధంగా వైసీపీ పార్టీ ప్లాన్లు చేస్తోంది. దీంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తాన్ని యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయడానికి ముందు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని, అంటే కొత్త నాయకులను తీసుకొని, అంటే ఆల్రెడీ పనిచేసేటువంటి వాళ్ళకి కొత్తగా పదవులు ఇచ్చేసి వాళ్ళని సెటరేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఒక బస్సు యాత్ర లేకపోతే ఏదో ఒక యాత్ర చేసి నియోజకవర్గాల వారికి అయితే మాత్రం కొన్ని నెలల పాటు తిరుగుతాడు. తిరిగి అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని మరి బలోపేతం చేసిన తర్వాత మళ్ళీ పాదయాత్ర చేయడానికి సన్నద్ధాలు చేసుకుంటున్నారు అనేటువంటి విధంగా. అంటే ఈసారి ఆషామాషి పాదయాత్ర కాదు, దాదాపుగా 2 సంవత్సరాల వరకు కూడా పాదయాత్ర ఉండొచ్చు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే టోటల్ గా చాలా పెద్ద పాదయాత్ర చేయబోతున్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్ గా తెలుస్తున్నటువంటి విధానం. ఓకే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఇక గేమ్ స్టార్ట్ చేశారు. టోటల్ గా మొత్తం స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. 2029 ఎలక్షన్స్ అయితే 2029కి అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ టైం దొరుకుతుంది. ఒకవేళ జమిలీ ఎన్నికలు కానీ వచ్చేటువంటి పని అయితే దానికైనా సరే సంసిద్ధం అవడానికి వాళ్ళు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఇంకా చాలా తక్కువ టైంలో ఈ పండుగలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పర్సెంట్ పార్టీని బలోపేతం చేసుకుని మొత్తం నియోజకవర్గాల వరకు తిరిగి ఆ తర్వాత పాదయాత్ర ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాడు. ఇక వాళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఏంటి ఇవన్నీ అనవసరం, ఏం పట్టించుకోరు. పాదయాత్ర చేస్తే నేను గెలుస్తా, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉంది. కానీ ఈసారి పాదయాత్రలు వర్కౌట్ అవ్వు అనేది నాకు గట్టి నమ్మకం. మరేమో చూద్దాం.